బాబాకి జై. అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా 'త్వమేవ శరణం మా అందరికీ నీవే రక్ష' అన్న పుస్తకాన్ని చదువుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున గుజరాత్‌లో గిర్నార్ పర్వత శ్రేణి గురించి మనం చదువుకుంటూ ఆపాము. మరిన్ని విశేషాలు గిర్నార్ గురించి తెలుసుకుందాం. గుజరాత్‌లోని గిర్నార్ పర్వతాలు గిరి పర్వతం అని కూడా పిలుస్తారు. అత్యంత పురాతనమైన ఆధ్యాత్మిక పర్యాటక పర్వత శ్రేణిగా గిర్నార్ ప్రఖ్యాతి. హిమాలయాల కన్నా పురాతనమైనవి గిర్నార్ పర్వతాలని చరిత్రలో మహాపరాక్రముడిగా నిలిచిన చక్రవర్తి అశోకుని కాలంలోనే ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేవారని చరిత్రకారుల కథనం. హిందువులు, జైనులు, బౌద్ధులు ఈ పర్వతాలను చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. శివరాత్రి పర్వదినాన పెద్ద ఎత్తున వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు ఇక్కడ. ఈ పర్వత శ్రేణి ఎత్తు భూమిపై నుండి సుమారు 3666 అడుగులు. ప్రకృతి రమణీయతకు గిర్నార్ ఆలవాలం అని చెప్పవచ్చు. ప్రతిరోజు 10,000 మంది పర్యాటకులు గిర్నార్‌ను దర్శిస్తారు. నేడు గుజరాత్ ప్రభుత్వం రోప్‌వే సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. మెహర్ బాబా 1941వ సంవత్సరంలో, తిరిగి 1948వ సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని సందర్శించారు. అవతారుని పాద స్పర్శతో పునీతమైన ఈ ప్రాంతం ఆధ్యాత్మిక చింతనా పరులందరికీ అందరూ తప్పక చూడాల్సినటువంటి ప్రదేశం. ఇక్కడికి ఎలా వెళ్ళాలంటే గుజరాత్ రాష్ట్రంలోని జూనాగఢ్ పట్టణానికి దగ్గరలో గిర్నార్ పర్వతాలు ఉన్నాయి. రాజ్‌కోట్ నుండి 100 కిలోమీటర్ల దూరంలో జూనాగఢ్ ఉంది. రాజ్‌కోట్ దాకా విమానంలో వెళ్ళవచ్చు. గుజరాత్ రాష్ట్ర రాజధాని నుండి జూనాగఢ్‌కు, ఆ పిదప గిర్నార్‌కు సులువుగా చేరుకోవచ్చు. ఇక సూరత్ సహవాస్ ఇదేంటో తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా గుజరాత్ పర్యటనలోని భాగంగా గుజరాత్ రాష్ట్రంలో సూరత్ పట్టణంలో 1947 సెప్టెంబర్ 18, 19వ తేదీలలో స్థానికంగా గల పార్సీ ధర్మశాలలో ప్రజా దర్శనం ఇచ్చారు. సూరత్‌లో ఉండే బాబా ప్రేమికుడు మానిక్ మెహతా ముందుగా బాబా అనుమతి తీసుకొని ఈ దర్శన కార్యక్రమం ఏర్పాటు చేశాడు. ఆనాడు మెహరాబాద్ నుండి బాబా మండలి సభ్యులతో పాటు పూణే, ముంబైల నుండి కూడా ఎందరో బాబా ప్రేమికులు సూరత్ పట్టణానికి ప్రజా దర్శనానికి కార్యక్రమానికి హాజరయ్యారు. విశేషం ఏమిటంటే బాబా ప్రేమికులతో పాటు ఆనాడు బాబా వారిని వ్యతిరేకించే కొంతమంది పార్సీ కుర్రకారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెహర్ బాబా తన ప్రేమికులను ఉద్దేశించి ఒక విశేషమైన సందేశాన్ని ఇచ్చారు. బాబా వారు ఇచ్చిన ప్రేమ సందేశం ఇప్పుడు తెలుసుకుందాం. 1947 సెప్టెంబర్ 18 సూరత్‌లో మెహర్ బాబా సందేశం. నేను జొరాస్ట్రియన్ వంశంలో జన్మించాను. మీలో చాలా మంది పార్సీయులు మీ వంశంలో నేను ఒక్కడిగా జన్మించానని మీరు చాలా ఆనందంగా ఉన్నారు. ఈ రోజున మీ అందరితో ఇక్కడ ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా పట్ల మీకు గల ప్రేమ, భక్తి వల్ల నేను సూరత్‌కి వచ్చినందుకు ఆనందంగా ఉంది. మా దేశం, మా వంశం, మా కులం, మా ఊరు అంటూ నేను మీ వంశీయుడిగా ఉన్నందుకు మీరెంతో అదృష్టవంతులుగా భావించవచ్చు. కానీ నాకు అవన్నీ కూడా అప్రధానం. బాటసారి తాను నిర్దేశించుకున్న గమ్యం వైపు వెళ్లేందుకు ప్రయత్నించాలి. అంతేకాని దారిలో తనకు ఎదురైన చిన్న చితక విషయాలపై గురిపెట్టి ఆవేశంగా పలువురితో తగువులాడుకుంటూ ముందుకు సాగడం అతని అవివేకానికి నిదర్శనమవుతుంది. ఒక రహదారి చాలా ఎత్తుగా ఉంది.
మరొకటి గుంటలతో నిండి ఉంది. మూడవ రోడ్డు నది ప్రవాహం వల్ల బాగా దెబ్బతిని ఉంది అనుకుందాం. అలాగే ఒకడు వేగంగా నడవగలుగుతాడు. మరొకడు మెరుగు మెరుపు వేగంతో పరిగెత్తగలుగుతాడు. మూడవ వాడు గజ ఈతగాడు అనుకుందాం. అయితే వీరందరికీ కావాల్సింది వారి వారి గమ్యాన్ని చేరడమే ప్రధానం కదా! కుందేలులాగా పరుగెత్తేవాడు నత్తలతో పోటీ పడేవానితో జత కట్టాలనుకుంటాడా? అన్ని సమస్యలకు ప్రధానం స్వార్థం. స్వార్థం వల్లనే ఎంతటి గొప్ప వ్యక్తి అయినా జంతువులా ప్రవర్తిస్తాడు. స్వార్థం విడనాడి ప్రేమను ఆస్వాదించండి. ప్రేమ త్యాగానికి ప్రతీక. ప్రేమకు ఇవ్వడమే కానీ తిరిగి తీసుకోవాలనే ఆకాంక్ష ఉండదు. ప్రేమ ద్వారా సాధించలేనిది ఏమీ లేదు. ఎంతటి త్యాగానికైనా ప్రేమ సిద్ధమవుతుంది. నేను భగవంతుడను, అపరిమితుడను, అవ్యక్తుడను అయినప్పటికీ నేను నా ప్రేమికుల ప్రేమకు వశమవుతాను. నిజమైన ప్రేమ ఎంతో మహత్తరమైనది. నిజమైన ప్రేమతో సాధించలేనిది ఏమీ లేదు. నిజమైన ప్రేమ అజరామరమైనది. అయితే ఈ స్వచ్ఛమైన ప్రేమలో మాటల్లో, చేతల్లో, తలపులలో ఇసుమంత స్వార్థం తలెత్తకుండా జాగ్రత్త పడాలి. ప్రేమ ఎప్పుడూ త్యాగాన్ని కోరుకుంటుంది. ఎలాగైతే వాతావరణంలో వెలుతురు, వేడి కలిసిమెలిసి ఉంటాయో అదే మాదిరిగా ప్రేమ, త్యాగం జంటగా ఉంటాయి. ఇది ఏ ఒక్క సందర్భానికో, వ్యక్తికో పరిమితం కాదు. నిజమైన స్వచ్ఛమైన ప్రేమను అలవరుచుకోండి. దీనికి నిర్ణీత కాల పరిమితి ఏమీ లేదు. ఇప్పటికి జాప్యం జరిగిందన్న ని నియమం ఏదీ లేదు. నిరంతరం ప్రసరించే కాంతి పుంజంలా, జీవిత చక్ర భ్రమణంలా ప్రేమ నిర్విరామంగా ఉంటుంది. ఒక చిన్న వస్తువు అతి పెద్దదిగా భావించవచ్చు. ఒక పెద్ద వస్తువు అతి చిన్నదిగాను చూడొచ్చు. ఏది ఏమైనా ఆయా వస్తువుల్ని మనం కొలిచే విధానంపై ఆధారపడుతుంది. ప్రేమ, త్యాగానికి కొలమానాలు లేవు. ఇవి ఏ లెక్కల పుస్తకాలలోనూ రాసిపెట్టి లేవు. నిరంతరం ప్రేమమయ జీవితం గడపాలనే ఆశయంతో గడపండి. మీరెక్కడ ఉన్నా, అంటే ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, చిన్నవారితో ఉన్నా, గొప్పవారితో ఉన్నా, పల్లెల్లో, పట్టణాల్లో, దేశంలో, ప్రపంచంలో ఏ మూల ఉన్నా ప్రేమ, నిస్వార్థ సేవ అలవరుచుకోండి. ఏదో ఒక రోజున నిత్య నూతనంగా, దేదీప్యమానంగా ప్రకాశించే ఆ ప్రేమ జ్వాల జనించాలని ఆశీర్వదిస్తున్నాను. ప్రతి ఒక్కరికి నా ఆశీస్సులు. సెలవు అన్నారు మెహర్ బాబా. చారిత్రాత్మక భారత స్వాతంత్రం. బాబా హైదరాబాదు పర్యటన. అదేంటో తెలుసుకుందాం. 1947 ఆగస్టు 13, 14వ తేదీలలో అరుదైన అమూల్య సమాచారం. భారత స్వాతంత్ర దినోత్సవం ప్రతి ఏటా ఆగస్టు 15 జరుపుకుంటూ ఉన్నాం. అయితే 1947 ఆగస్టు 15 భారత స్వతంత్ర ప్రకటనకు పూర్వం, అంటే 1947 ఆగస్టు 13, 14 తేదీలలో మెహర్ బాబా హుటాహుటిన హైదరాబాద్‌కి వచ్చారు. కేవలం ఒక్కరోజు ఆగస్టు 13న మస్తుల సాంగత్యం చేసి, ఆ మర్నాడు అంటే ఆగస్టు 14న పూణేకు బయలుదేరారు. ఆనాడు మెహర్ బాబా హైదరాబాద్ రాకకు ప్రత్యేక ఆధ్యాత్మిక కారణం ఉందన్నది నిర్వివాదాంశం. స్వాతంత్రం అనంతరం దేశంలో ఉన్న అనేక సంస్థానాలు భారత్‌లో లేదా పాకిస్తాన్‌లో విలీనమయ్యాయి. కానీ ఆనాటి హైదరాబాద్ సంస్థానాన్ని పాలిస్తూ ఉన్న అసఫ్ జాహీ ప్రభువులు 7వ నిజాం హైదరాబాదును భారత్‌లో అలాగే పాకిస్తాన్‌లో విలీనం చేయడానికి అంగీకరించలేదు. విశ్వ మానవాళి కోసం హరార ఆహారహం శమించిన అవతారుని హైదరాబాద్ యాత్ర గురించి సవివర వివరణకై ఇదొక అమూల్యమైన సమాచారాన్ని తెలుసుకుందాం. పూణే నుండి ప్రయాణం 1947 ఆగస్టు 9. ఆ రోజు మెహర్ బాబా పూణేలో ఉన్నారు.
బింద్రా హౌస్‌లో భోజనం చేసుకొని, ఆ రోజు రాత్రి వాళ్ళింటికి వెళ్లారు. ఎరుచ్ బాబాతోనే ఉన్నాడు. ఆ రాత్రి ఎందుకో బాబా చాలా అలజడిగానే ఉన్నారు. కంటి మీద కునుకు లేనట్టుంది. తెల్లవారుజామున 3 గంటలకే లేచి నడుచుకుంటూ తిరిగి బింద్రా హౌస్‌కు ఎరుచ్‌తో కలిసి వెళ్లారు. ఆ మర్నాడు ఆగస్టు 10న మస్తుల అన్వేషణలో భాగంగా పూణే నుండి తన నలుగురు మండలి సభ్యులతో కలిసి కారులో సంగమనేర్, కోపర్‌గావ్, ఔరంగాబాద్, జాల్నా, హైదరాబాద్, షోలాపూర్, బార్సీలలో అత్యంత కష్టమైన ప్రయాణం 5 రోజుల పాటు చేసి తిరిగి ఆగస్టు 15న పూణేకు వచ్చారు. ఆగస్టు 10 అర్ధరాత్రికి బాబా ఔరంగాబాద్ చేరుకున్నారు. ఆ సమయంలో జోరున వాన కురుస్తోంది. ఔరంగాబాద్‌లో బాబా కార్యదర్శి ఆదికే ఇరానీ సోదరి ఫిరోజా ఇంట్లో ఆ రాత్రి బస చేశారు. ఆగస్టు 11 నుండి ఒంటి పూట ఉపవాసం ఉన్నారు. ఉదయం 6 గంటలకు ఒకసారి, తిరిగి సాయంత్రం 6 గంటలకు మరొకసారి కేవలం పల్చటి టీ తీసుకున్నారు. పగటి పూట ఆయన ఆహారం ఏమీ ముట్టలేదు. స్వతంత్ర పోరాట ఉద్యమం ఉధృతంగా ఉన్న రోజులవి. ఔరంగాబాద్‌లో రాజకీయ ఉద్యమాలు పెద్ద ఎత్తున చెలరేగుతూ ఉన్నాయి. భారతదేశ విభజన త్వరలో జరుగుతుందన్న వదంతులు చురుకుగా షికారు చేస్తూ ఉన్నాయి. ఆ సమయంలో బాబా తన ప్రేమికులందరికీ ఒక సందేశం ఇచ్చారు. తన ప్రేమికులందరూ భారత్ విభజననంతరం ఇటు భారత్‌లో కానీ, లేదా పాకిస్తాన్‌లో కానీ వారెక్కడ ఉండదలిస్తే అక్కడ వారికిష్టమైన ప్రాంతంలో ప్రశాంతంగా ఉండండి. మీరు ఏ దేశంలో స్థిరపడినా, ఆ దేశ ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి ఆ దేశానికి నమ్మకస్తులుగా, ధర్మబద్ధంగా ఉండాల్సిందని ఒక ప్రత్యేక సందేశం ఇచ్చారు. ఈ సందేశ ప్రతులను ప్రింట్ చేయించి బాబా ప్రేమికులందరికీ పంపించవలెనని బాబా కార్యదర్శి ఆదికే ఇరానీని ఆదేశించారు. హైదరాబాద్ పర్యటన కీలకమైనది. ఆగస్టు 12న ఉదయాన్నే ఔరంగాబాద్ నుండి సుమారు 425 మైళ్ళ దూరంలో ఉన్న హైదరాబాద్‌కు బయలుదేరారు. మార్గ మధ్యంలో మస్తుల అన్వేషణలో భాగంగా అనేక గ్రామాలను సందర్శించారు. ఆ రోజున బాబా సుమారు 19 గంటలు అవిశ్రాంతిగా ప్రయాణించారు. అర్ధరాత్రికి జహీరాబాద్‌కి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామంలో ఉన్న డాక్ బంగళాలో బస చేశారు. బాబా అంతగా అలసిపోయినా ఒక్క క్షణం నిద్రపోలేదని ఆదిక ఇరానీ డైరీలు తెలియజేస్తున్నాయి. ఆ రాత్రి బాబా అవిశ్రాంతంగా ఉన్నారు. గుండెపోటు వచ్చేలా ఉంది అన్నారు. ఆ మర్నాడు ఆగస్టు 13న ఉదయాన్నే హైదరాబాదుకు చేరుకున్నారు. హైదరాబాదులో 7 మస్తులతో బాబా సాంగత్యం చేశారు. ఇదొక అరుదైన సంఘటన అని ఆదిజీ పేర్కొంటారు. మస్తుల అన్వేషణకై వచ్చిన అవతారుని హైదరాబాద్ పర్యటన అత్యంత కీలకమైనది. ఆనాటి హైదరాబాద్ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుపై అవతారుని పర్యటన తీవ్ర ప్రభావం చూపించింది. భారత్, పాకిస్తాన్‌లుగా దేశ విభజన జరిగిన సంధి సమయం అది. భౌతికంగా మస్తుల సాంగత్యం కోసం బాబా హైదరాబాద్ వచ్చినా, ఈ ప్రాంత రాజకీయ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని బాబా ఇక్కడకు వచ్చి ఉంటారన్నది సత్యం. అదేదో చరిత్ర పుటాల ద్వారా తెలుసుకుందాం మరింత వివరంగా. ఇప్పుడు తిరుగు ప్రయాణం. ఆ మర్నాడు ఆగస్టు 14న షోలాపూర్, బార్సిల మీదుగా పూణే బయలుదేరారు. బాబా బాగా అలసిపోయి ఉన్నారు. మార్గ మధ్యంలో టింబర్ని అనే గ్రామంలో డాక్ బంగళాలో కొద్దిసేపు విశ్రమించి, ఆ మర్నాడు ఆగస్టు 15 శుక్రవారం ఉదయానికల్లా పూణే చేరుకున్నారు. ఆ రోజున భారతదేశానికి స్వాతంత్రం ప్రకటించారు. భారత్, పాకిస్తాన్‌లుగా విభజన జరిగింది. ఆ సమయంలో అంత క్రితం బాబా తన ప్రేమికులకి ఇచ్చిన సందేశం అక్కరకొచ్చింది. విభజన సమయంలో ఎంతటి నరమేధం జరిగిందో పాఠకులకు తెలుసు. మరణ హోమం జరిగింది. ఆగస్టు 15వ ఉదయానికల్లా హైదరాబాద్ యాత్ర పూర్తి చేసుకొని పూణేలోని బింద్రా హౌస్‌కు చేరుకున్నారు బాబా. ఎరుస్ తండ్రి పాపా జెసావాలా
భారత్ స్వతంత్రం ప్రకటించడం వల్ల చాలా కోపంగా ఉన్నాడు. భారత్‌కు బ్రిటిష్ అధికారులే సమర్థులు అన్నది ఆయన గట్టి నమ్మకం. పాపా జెస్సావాలను బాబా దగ్గరికి పిలిచి, "ఈరోజు భారత్ స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకోవాల్సిన రోజు. అత్యంత ప్రధానమైన రోజు. బింద్రా హౌస్‌పై నూతన భారతదేశ జాతీయ జెండా ఆవిష్కరించమని, స్వీట్లు పంచిపెట్టమని ఆదేశించారు. అలాగే పూణేలో ఉన్న బాబా వారి ఇంటిపై కూడా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించమని ఆయన సోదరుడు బెహరంకి ఆదేశించారు. 1947 ఆగస్టు 15 నాటికి హైదరాబాద్ సంస్థానం నిజాం పాలనలో ఉంది. నిజాం ప్రభువుకు హైదరాబాద్ స్వతంత్ర దేశంగానే ఉండాలన్నది ఆకాంక్ష. అందుకోసం నిజాం ఇటు భారత్, బ్రిటిషు అధినేతలతో అనేక ప్రయత్నాలు చేశాడు. అవేవీ ఫలించలేదు. 1947 ఆగస్టు 15 భారతదేశ విభజన జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ రాజ్యాన్ని ఇటు భారత్‌లో లేదా పాకిస్తాన్‌లో విలీనం చేసేందుకు నిజాం సుతారము అంగీకరించలేదు. భారత ప్రభుత్వం నిజాంతో పలుమార్లు చర్చలు జరిపింది. చివరకు ఒక ఏడాది తర్వాత భారత ప్రభుత్వం పోలీస్ యాక్షన్, సైనిక చర్య చేపట్టి శాంతియుతంగా నిజాం సంస్థానాన్ని 1948 సెప్టెంబర్ 17వ తారీఖున భారత్‌లో విలీనం చేసి హైదరాబాద్ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించింది. ఏడవ నిజాంను రాజ్యాంగపరంగా గౌరవప్రదమైన రాజ్ ప్రముఖ్ పదవిలో నియమించారు. హైదరాబాదులో శాంతియుత రాజ్య స్థాపన జరిగింది. ఇది చారిత్రక సత్యం. మెహర్ సందేశం: పరమాత్మను పరిపూర్ణంగా విశ్వసిస్తే నీ సమస్యలన్నీ ఆయనే పరిష్కరిస్తాడు. ట్రస్ట్ గాడ్ కంప్లీట్లీ అండ్ హీ విల్ సాల్వ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. భాగ్యనగరంలో బాబా పర్యటనలు 1930, 1956. హైదరాబాద్ అంటే నాకెంతో ఇష్టం. ఇదొక గొప్ప ఆధ్యాత్మిక ఆలవాలం. యుగ యుగాలుగా హైదరాబాద్ నగరం ఆధ్యాత్మికంగా అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ భగవదోన్ముక్తులైన మస్తులు అనేక మంది ఉన్నారని మెహర్ బాబా పలు సందర్భాలలో ప్రకటించారు. మెహర్ బాబా హైదరాబాదును ప్రప్రథమంగా 1930 ఆగస్టు 29న సందర్శించారు. ఆ పిదప బ్లూ బస్ యాత్రలో భాగంగా 1938 డిసెంబర్ 8 నుండి 17 వరకు అంటే 10 రోజులు హైదరాబాదులో పర్యటించారు. మెహర్ బాబా చివరిసారిగా 1956 సెప్టెంబర్ 8 నుండి 10వ తారీఖు వరకు 3 రోజుల పాటు మస్తుల అన్వేషణలో భాగంగా పర్యటించారు. ఆ మాదిరిగా 1930 నుండి 1956 సంవత్సరాల నడుమ మెహర్ బాబా హైదరాబాదును 9 సార్లు పర్యటించారు. మొత్తం 360 రోజులు అంటే రమారమిన ఒక ఏడాది కాలం హైదరాబాదులో బాబా బస చేశారని తెలుస్తోంది. మస్తుల అన్వేషణలో భాగంగా మెహర్ బాబా హైదరాబాదుకు ప్రత్యేకంగా 7 సార్లు వచ్చారు. ఈ పర్యటనలో మొత్తం 70 మంది మస్తులతో బాబా సాంగత్యం చేశారు. యావత్తు భారతదేశంలో అనేక మంది మస్తులతో బాబా సాంగత్యం చేశారు. అయితే హైదరాబాదులో ఉన్నంత పెద్ద సంఖ్యలో మస్తులు మరెక్కడా లేరు అని అవతారుడి ఉవాచ. కాగా డాక్టర్ విలియం డాంకిన్ రాసిన ద వేఫేరర్స్ అనే గ్రంథంలో ఈ అంశాలపై మరిన్ని వివరాలు లభిస్తాయి. మనోనాష్ సహవాస్: మెహర్ బాబా ఆయన స్త్రీ పురుష మండలి హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ లో 1951 మే 27 నుండి 1951 అక్టోబర్ 24 వరకు మొత్తం 151 రోజులు బస చేశారు. 1951 మే మాసంలో మండు టెండల కాలంలో బాబా భాగ్యనగరానికి వచ్చారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తొలి రోజులు అవి. పాకిస్తాన్ కొత్త దేశంగా ఏర్పాటు కావడంతో జూబ్లీ హిల్స్ లో ఉన్న వేలాది మంది ధనిక ముస్లింలు తమ విశాలమైన బంగళాలను ఖాళీ చేసి
పాకిస్తాన్‌కు తరలి వెళ్లిపోయారు. ఒక ధనవంతుడైన ముస్లింకి చెందిన కోహినూర్ అనే పేరు గల ఒక పెద్ద విశాలమైన బంగళాను అద్దెకు తీసుకున్నారు. ఆ సమయంలోనే 1951 అక్టోబర్ 15 నుండి 24 వరకు కాజాగూడ ప్రాంతంలో బాబా మనోనాష్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంత క్రితం 1951 జూన్ 28 నుండి 30 వరకు 3 రోజులు తన సన్నిహిత ప్రేమికులందరితో సమావేశమై అనేక ఆధ్యాత్మిక విషయాలను వెల్లడించారు. అలాగే ఆ సమయంలో భాగ్యనగరం 4 చెరుగు 4 వైపులా మస్తుల అన్వేషణతో పాటు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు బాబా చేశారు. టివోలీలో సినిమా. బాబా తన శ్రీ మండలితో కలిసి సికింద్రాబాద్ ప్రాంతంలో ఉన్న టివోలీ, డ్రీమ్‌ల్యాండ్ సినిమా హాళ్లలో ఇంగ్లీషు సినిమాలు చూశారు. మెహరామాయి గుర్రాలను ఎంతో ఇష్టపడుతూ ఉన్నందున గుర్రపు పందాలు నిర్వహించే రేస్ కోర్స్‌కు కార్‌లో స్త్రీ మండలిని తీసుకెళ్లారు. రేస్ కోర్స్ రోడ్డుకి ఒక పక్కగా తమ కారుని ఆపుకొని వేగంగా పరిగెడుతూ ఉన్న అనేక గుర్రాలను కొద్దిసేపు చూశామని మెహరమాయి అన్నారు. అలాగే సికింద్రాబాద్‌లోని పోలో గ్రౌండ్స్‌లో అశ్వరూఢులై పోలో ఆట ఆడుతూ ఉన్న యువతను కూడా బాబా స్త్రీ మండలి కొద్దిసేపు తిలకించారు. పోలో ఆటను తాము కారులో కూర్చొనే దూరం నుండి చూశామని, బాబాతో కలిసి ఈ విధంగా చూడటం భాగ్యంగా భావిస్తున్నామని మెహరామాయి 'మెహరా మెహర్' గ్రంథంలో ఉటంకించారు. విశ్వ ఆధ్యాత్మిక కేంద్రం. అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఒకదాన్ని స్థాపించాలని, అందుకోసం తగిన స్థలాన్వేషణ చేస్తున్న సమయంలో జరిగిన సంఘటన గురించి తన జ్ఞాపకాలను బాబా ప్రేమికురాలు ఎలిజబెత్ ప్యాటర్సన్ ఇలా వివరించారు. 1938 డిసెంబర్ 8న బ్లూ బస్ యాత్రలో భాగంగా ఆమె బాబాతో కలిసి హైదరాబాద్‌లో 10 రోజులు బస చేశారు. ఆ రోజుల్లో ఒక రోజున బాబా వారితో కలిసి ఒక స్థానిక అధికారి వెంట రాగా హైదరాబాద్ నగర చుట్టుపక్కల విశ్వ ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటు కోసం తగిన స్థలాన్వేషణకై బయలుదేరాం. నగరంలో ఉన్న 2 చెరువుల నడుమ అడవి లాంటి ప్రాంతాన్ని చూపించి ఇది తాము ఆశించే ఆధ్యాత్మిక కేంద్రానికి ఎంతో అనువైన స్థలం అని బాబా ప్రకటించారు. ఆ ప్రాంతమంతా కారడవిని తలపించేలా ఉంది. చిన్న పెద్ద కొండలతో నిండి ఉంది. నగరంలో ఎన్నో అందమైన ప్రాంగణాలు ఉండగా అవతారుడు ఈ కొండ ప్రాంతాన్ని చూపిస్తున్నారేమిటి అనుకుంటూ ఉంటే ఈ ప్రాంతం రిచ్ ఇన్ స్పిరిచువల్ అట్మాస్ఫియర్ అని బాబా ప్రకటించారు. ఎలిజబెత్ ప్యాటర్సన్ వివరణ. ఆ రోజున బాబా బృందంలో ఉన్న ఎలిజబెత్ ప్యాటర్సన్ మరింత వివరణ ఇస్తూ ఇలా అన్నారు. మాతో వచ్చిన స్థానిక అధికారి కూడా ఈ ప్రాంతం గురించి చెబుతూ, మాలో కూడా చాలా కొద్ది మందికే ఈ విషయాలు తెలుసు అన్నారు. సుమారు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువుకి శిలువ వేశాక ఒక శిష్యుడు తూర్పున ప్రయాణించి బాబా సూచించిన స్థలంలో వచ్చి స్థిరపడ్డాడు. అతన్ని కుతుబ్ లేదా సద్గురువు అనొచ్చు. అతడు ఎంపిక చేసుకున్న స్థలంలో స్థిరపడ్డాక అతడు ఎవరినీ ఖాతరు చేయడు. అయితే ముందుగానే చెప్పుకున్నాం కదా! ఇదొక పెద్ద అటవీ ప్రాంతం. ఈ ప్రాంతానికి తరచూ వేటకు వచ్చే స్థానిక రాజుగారు ఇష్టపడే ప్రాంతమది. కొత్తగా వచ్చి ఇక్కడికి స్థిరపడిన వానిని గుర్తించిన రక్షక భటులు అతన్ని తక్షణం ఆ స్థలం నుండి ఖాళీ చేయమని ఆదేశించారు. ఇది రాజుగారి ఆజ్ఞ అన్నారు. అందుకు కుతుబ్ సుతారము అంగీకరించలేదు. ఈ వార్త రాజుగారికి తెలిసి మరికొంతమంది రాజభటుల్ని పంపించినా లాభం లేకపోయింది. ఆ ప్రాంతం పవిత్రమా, అపవిత్రమా అని కాదు, రాజుగారి వేటకు అడ్డు రాకూడదన్నది ప్రధానాంశం. ఇదంతా తెలుసుకున్న రాజుగారు స్వయంగా కుతుబ్ ఉన్న ప్రాంతానికి చూడ్డానికై వచ్చాడు. కుతుబ్‌ని దర్శించుకున్న రాజుగారి మనస్సు మారింది. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ కుతుబ్ ఎక్కడకు వెళ్ళనక్కర్లేదన్నారు. ఆ దరిమిలా ఆయన్ని తమ ఆధ్యాత్మిక గురువుగా రాజుగారు సేవలందించారు.
ఈ కుతుబ్ ఇక్కడికి వచ్చే సమయంలో యేసు ప్రభువు అతనికి ఒక చొక్కా బహుకరించాడని, ఆ చొక్కాను అన్ని వేళలా కుతుబ్ ధరించేవాడని చెప్తారు. కాలక్రమంలో కుతుబ్ మరణించే సమయం ఆసన్నమవడంతో తన దగ్గర ఉన్న ఒక శిష్యుడికి తాను ధరించిన చొక్కాను ఇచ్చి దాన్ని భద్రంగా దాచిపెట్టమన్నాడు. కుతుబ్ తనువు చాలించిన కొన్నాళ్లకు రాజుగారు కూడా మరణించారు. ఆ పిదప ఆ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఆ సమయంలో అక్కడ ఉండటం క్షేమం కాదని తలచిన ఆ శిష్యుడు తమ గురువాజ్ఞ ప్రకారం ఆ చొక్కాను ఆయన కూర్చున్న ప్రాంతంలో లోతుగా తీసి పాతిపెట్టి తన మానాన తాను వెళ్ళిపోయాడు అన్నది కథనం అని బాబా మండలితో వచ్చిన స్థానిక అధికారి చెప్పాడని ఎలిజబెత్ వివరించారు. అయితే మెహర్ బాబా ఈ ప్రాంత విశేషత గురించి ఎక్కువగా ఏమీ చెప్పలేదు కానీ వారు చూపిన ఈ ప్రాంతం స్పిరిచువల్లీ ప్రిపేర్డ్ సాయిల్ అని క్లుప్తంగా అన్నారు. విశ్వ ఆధ్యాత్మిక కేంద్ర స్థాపనకు అవసరమైన స్థలాన్ని ఎలా సేకరించాలో స్థానిక హైదరాబాదీలతో మాట్లాడమని బాబా తమకు సూచించారని ఎలిజబెత్ అన్నారు. ఎలిజబెత్ పాటర్సన్ బాబాతో జరిపిన తమ యాత్రల గురించి ప్రస్తావిస్తూ అవతారుడు సందర్శించిన ప్రాంతాలలో ఆయన ఆధ్యాత్మిక విత్తనాలు నాటారు. వాటి గొప్పదనం కాలమే నిర్ణయిస్తుంది అన్నారు. అది అక్షర సత్యం. బాబా ప్రేమికులందరికీ అనుభవేక్యమే. ఇక టైలర్ మెహర్ బాబా ప్రశంసలు అందుకున్న ఉత్తమ లఘు నాటిక ప్రదర్శన. హైదరాబాదులోని కాజాగూడ గుహలో మెహర్ బాబా 1951 అక్టోబర్ 15 నుండి 24 వరకు ఏకాంతవాసం మనోనాష్ కార్యక్రమం చేశారన్నది పాఠకులకు తెలుసు. 1951 అక్టోబర్ 16 నాటికి బాబా నవజీవన కార్యక్రమం చేపట్టి 2 ఏళ్లు నిండాయి. అయితే 1951 జూన్ మొదటి వారంలో బాబా స్త్రీ మండలి కొంతమందిని పనివారితో కలిసి హైదరాబాద్‌కి వచ్చారు. ఎంపిక చేసిన కొంతమంది జూన్ 28 నుండి 30 వరకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి తప్పక హాజరు కావాల్సిందిగా ఒక సర్క్యులర్ పంపించారు. మండలి వారందరి బస కోసం జూబ్లీ హిల్స్‌లో ఒక పెద్ద బంగళాను 6 నెలల పాటు అద్దెకు తీసుకున్నారు. ఈ బంగళా పేరు కోహినూర్. ఇక్కడే బాబా తన ప్రేమిక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. టెన్నిస్, బిలియర్డ్స్, స్విమ్మింగ్ పూల్ ఇలా అనేక ఆధునిక సౌకర్యాలతో ఆ బంగళా చిన్న ఎత్తైన కొండపైన ఉంది. బాల్కనీలో నిల్చుంటే ఎదురుగా నీళ్లతో నిండిన చెరువు కనిపిస్తుందని ఆనాటి బాబా ప్రేమికుల రచనల ద్వారా తెలుస్తుంది. ఆనాడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాబా ప్రేమికుడు శ్రీ బాల్నాటు షోలాపూర్‌కు దగ్గరలో ఉన్న తన స్వగ్రామం కురుద్వాడి నుండి కాలేమామతో కలిసి వచ్చినట్టు తన రచనల్లో పేర్కొన్నారు. మన దేశంలోని పలు ప్రాంతాల నుండి రమారమిన 70 మంది ప్రేమికులు పైగా ఈ సమావేశానికి హాజరైనట్లు ఆయన తన రచనలో పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తమకు మండలి ప్రేమికుడైన విష్ణు మాస్టర్ స్వాగతం పలికి సమావేశ ప్రాంతానికి టాక్సీలో తీసుకెళ్లారని అన్నారు. అక్కడకు చేరుకున్నాక కాళ్ళు చేతులు కడుక్కొని ముందుగా అవతారుని దివ్య దర్శనం చేసుకున్నాము అన్నారు. రేపు దేవుని ఎదుట నేను చేసే ప్రకటనకు మిమ్మల్నందరినీ సాక్షులుగా పిలిచాను అని బాబా అన్నారు. దైవీ మానవుడైన మెహర్ బాబా భగవంతుని ఎదుట ప్రకటన చేయడమేమిటి? మేం సాక్షులం ఏమిటని నా మటుకు నేను మనస్సులోనే అనుకున్నాను అన్నారు శ్రీ బాల్నాటు. ఆ మరునాడు అంటే జూన్ 28 ఉదయం 8 గంటలకు సమావేశానికి హాజరైన ప్రేమికులందరినీ ఉద్దేశించి అక్టోబర్‌లో తాను చేపట్టబోయే మనోనాష్ కార్యక్రమ విశిష్టత గురించి బాబా చాలా స్పష్టంగా ప్రకటించారు. సుమారు 4 గంటల పాటు ఎకబికిన ఆ సమావేశం
జరిగింది. ఆ పిదప అప్పటికే కాలయాపన జరిగిందంటూ ఆకలి దప్పికలతో ఉండగా ఆధ్యాత్మిక ప్రసంగాలు కొనసాగించడం భావ్యం కాదంటూ అందరూ భోజనానికి వెళ్లి 2 గంటలకల్లా తిరిగి సమావేశానికి రమ్మన్నారు బాబా. ఆనాడు బాబా ప్రవచించిన మనోనాష్ కార్యక్రమం సందేశాన్ని మెహర్ బాబా అండ్ ద గాడ్ డిటర్మైన్డ్ స్టెప్ పేరిట మండలి సభ్యుడైన రంజు అబ్దుల్లా గ్రంథస్థం చేశాడు. ఆ రోజు తిరిగి మధ్యాహ్నం సమావేశమయ్యాక బాబా చాలా హుషారుగా, ఆనందంగా కనిపించారు. మనోనాష్ కు సంబంధించిన తన సందేశాన్ని ఆ మర్నాడు కొనసాగిస్తాను అన్నారు. నేను బాగా అలసిపోయాను. ప్రస్తుతం సీరియస్ విషయాలేవి వద్దు. మనస్సు తేలిక పడేలాగా ఏవైనా లఘు నాటికలు ప్రదర్శించమన్నారు బాబా. అందరూ నవ్వుకునే విషయాలు చెప్పమన్నారు. మీరు సిద్ధమయ్యేందుకు 1 గంట సమయం ఇస్తున్నాను అన్నారు బాబా. ఉత్తమ నాటికకు బహుమతి కూడా ప్రకటించారు. చక్కని ప్రదర్శన ఇచ్చిన వారికి ఒక మెడల్, రూ. 10 నగదు ఇస్తానని బాబా ప్రకటించారు. నాటిక నిడివి సుమారు 30 నిమిషాలకు మించరాదు అన్నారు. శ్రీ బాల్నాటు తన గురించి చెబుతూ తానేదో జోక్ చెప్పాను కానీ అది సరిగ్గా పేలలేదు అన్నారు. చాలా మంది ప్రేమికులు ఇంగ్లీష్, గుజరాతీ, మరాఠీ, హిందీ భాషల్లో బాబా ఎదుట తమ ప్రతిభను ప్రదర్శించారు. ఆనాడు ఉదయం జరిగిన కార్యక్రమానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. సాయంత్రం సమావేశాలు నవ్వుల జల్లులతో ముంచెత్తింది. అవతారుని సమక్షంలో మేమందరం చిన్న పిల్లల్లాగా కేరింతలు కొట్టాం. అహ్మద్‌నగర్ నుండి హాజరైన డాకే ఫాల్కర్ అవతారుని సమక్షంలో టైలర్ పేరిట ఒక చిన్న నాటికను ప్రదర్శించాడు. బాబా ఎదుట డాకే ఫాల్కర్ ఇచ్చిన తన ప్రదర్శన విశేషాల గురించి డాకేజీ తన స్వీయ రచనలో ఇలా తెలియజేశాడు. లఘు నాటిక టైలర్. రంగుల లుంగీ, ఎరుపు తెలుపు గీతలతో ఉన్న పొట్టి చేతుల చొక్కా, తలపై రూమీ టోపీ, 2 పొడవాటి కర్రలు, పొడవాటి తాళ్లకు కట్టిన 2 చెప్పులు. ఇవి నా పాత్రకు అవసరమైన వస్తువులు. స్టేజీ పైకి వచ్చేసరికి దర్జాయి అచ్చా, దర్జీ ముర్దాబాద్ అని రాసి ఉన్న సైన్ బోర్డ్ గోడకు వేలాడి ఉంది. స్టేజ్ మీద ఉన్న కుర్చీలో నేను అంటే డాకేజీ కూర్చొని ఉంటాను. నాకు ఎదురుగా టేబుల్ ఉంది. టేబుల్ పై టైలర్లు వాడే టేపు, కత్తెర ఉన్నాయి. ముందుగా ఒక కస్టమర్ వేదికపైకి వచ్చాడు. డాకే ఏం కావాలి? కస్టమర్ నాకు షెర్వానీ కుట్టి పెట్టాలి. డాకే నేను షెర్వానీ స్పెషలిస్టుని. మీరెన్నడూ ఎరగని రీతిలో షెర్వానీ కుట్టిస్తాను. ఇలా దగ్గర నిల్చోండి. కొలతలు తీసుకుంటాను. మీరు నిటారుగా నిల్చోండి. మీరు తిన్నగా నిల్చున్నారో లేదో చూడ్డానికి నేను తాపీ మేస్త్రీలు వాడేటటువంటి ఈ మూల మట్టంతో చూస్తాను. పొడవాటి తాడుకు ఒక చెప్పును కట్టి అతని తల నుండి కింద పాదాల దాకా, అలాగే మరో తాడు కట్టిన చెప్పుని తల వెనుక నుండి మోకాళ్ళ వరకు ఉంచి అతడు నిటారుగా ఉన్నాడో లేదో చూశాను. సరే, మీరిలాగే నిటారుగా నిల్చోండి. కొలతలు తీసుకుంటాను అన్నాను. నా దగ్గర ఉన్న 2 పొడవాటి సన్నని కర్రలు తీసుకున్నాను. వాటిని అతడి చేతులు, చంకల కింద పోనిచ్చాను. పాతకాలపు టైలర్లు ఛాతీ కొలతలు తీసుకోవడానికి ఛాతీ చుట్టూతా టేపు తీసుకొని కొలిచేవారు. నేను అలా కాదు. నేను మోడ్రన్ టైలర్‌ని. నేను ఈ కర్రలతో మీ ఛాతీని కొలుస్తాను. అతని ఛాతీపై నా దగ్గర ఉన్న పొడవాటి కర్రలతో ఛాతీ కొలతలు కూడా తీసుకున్నాను. సభికులందరూ హర్షధ్వానాలు చేస్తున్నారు. నవ్వులతో కేరింతలు కొడుతున్నారు. ఆ తర్వాత అతన్ని వంగమని చెప్పాను. అలా అతడు వంగిన తర్వాత అతని కుర్తా దగ్గర నుండి ముక్కు కింద వరకు తిరిగి వెనుక మోకాళ్ళ నుండి మెడ దాకా కొలతలు తీసుకున్నాను. ఆ తర్వాత నిటారుగా నిల్చోమని చెప్పి ముక్కు దగ్గర నుండి మోకాలు దాకా కొలతలు తీసుకున్నాను. తీసుకున్న కొలతలన్నిటినీ పెన్సిల్ ములుకుతో కాకుండా పెన్సిల్ రెండవ చివర నుండి ఆ కాగితంపై రాసుకున్నాను. కొద్దిసేపు పెన్సిల్‌ని నోట్లో పెట్టుకొని అటూ ఇటూ తిరుగుతూ
గుర్తు తెచ్చుకుంటున్నట్టు లెక్కలు చూసుకుంటూ కొన్ని కొలతలు రాసుకున్నాను. అలా నడిచేటప్పుడు కూడా నా కాలు ఒకటి పెద్దది, మరొకటి చిన్నది కావడంతో కాలు ఎత్తి ఎత్తి అవిటివాడిలా నడుస్తూ ఉంటే నా వేషధారణ, నా అభినయం, ఆహార్యం చూసిన సభికులే కాదు, బాబా కూడా నవ్వు ఆపుకోలేకపోయారు. చివరగా కొలతలు తీసుకోవడం పూర్తయింది. మీరెళ్ళి మీ మనవడిని పంపించండి. మీ షేర్వాణి అప్పటికల్లా సిద్ధమవుతుంది. వెంటనే మీరెళ్ళి మీ మనవడిని పంపించండి. అప్పటికల్లా సిద్ధమవుతుంది. ఇచ్చేస్తాను అన్నాను. మంచి షేర్వాణి కుట్టాలంటే తగినంత టైం కావాలి కదా అన్నాను. 2 తరాల సమయం కావాల్సి వస్తుంది. అందుకే మీ మనవడిని పంపించమంటున్నాను అన్నాను. అలా అందర్నీ కడుపుబ్బ నవ్విస్తూ నాటకాన్ని నిర్ణీత సమయంలోపు ముగించాను. ఈ హాస్యభరిత కదంబ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా ఏరోజ్ గారి తండ్రి పాపా జసావాలా ఉన్నారు. నా ఏకపాత్రాభినయానికి ఆయన న్యాయ నిర్ణేతల పక్షాన ఉత్తమ ప్రదర్శన అవార్డు ప్రకటించాడు. ఆ మేరకు ఒక పతకం, రూ. 10 నగదు బాబా నాకు అందజేశారు. బాబా చాలా సంతోషించారు. నవజీవన కార్యక్రమంలో గత 2 ఏళ్లుగా తాను భరించిన ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిందని మెహరుడు స్వయంగా నన్ను అభినందించారు. మెహరుడికి చక్కని హాస్యాన్ని అందించానని, మండలి ప్రేమికులు తనను ప్రశంసించారని, ఆనాటి సంఘటనలు డాకేజీ తన స్వీయ రచన 'ఇన్ ద కంపెనీ ఆఫ్ అవతార్ మెహర్ బాబా' అన్న గ్రంథంలో పేర్కొన్నారు. మెహర్ సందేశం: భగవంతుని కృప పొందాలంటే ఇతరులను పరోక్షంలో కూడా నిందించవద్దు. గ్రేస్ ఆఫ్ గాడ్ క్యాన్ బి అటైన్డ్ బై నెవర్ బ్యాక్ బైటింగ్.